ET Exclusive. పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఇంకొక సినిమా వస్తే బాగుంటుందిరా. అజ్ఞాతవాసి లెక్క సరి చేస్తే చాలు, ఇంకేం అవసరం లేదు. ఒక్క బ్లాక్ బస్టర్ కొట్టి పవన్ సినిమాలు చెయ్యకపోయినా పర్లేదు, ఇంకా బయటకు చెప్పట్లేదు. కానీ చాలా మంది పవన్ ఫ్యాన్స్ కోరిక ఇదేనండి బాబు. ఇప్పుడు అదే జరిగేలా కనిపిస్తోంది. పవన్ త్రివిక్రమ్ కాంబినేషన్ కుదిరేలాగే ఉంది. ఈ సెన్సేషనల్ కాంబో పైనే ఇవాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీ. పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే అత్తారింటికి దారేది జల్సా లాంటి తీపి జ్ఞాపకాలే కాదు, అజ్ఞాతవాసు లాంటి చేదు నిజం కూడా గుర్తొస్తుంది. ఆకాశమంత అంచనాలతో వచ్చి పాతాళానికి పడిపోయిన సినిమా ఇది. అందుకే 6 ఏళ్లైనా ఆ జ్ఞాపకాల నుంచి బయటికి రాలేకపోతున్నారు ఇటు పవన్ అటు గురూజీ ఫ్యాన్స్. ఒక్క ఫ్లాప్ వచ్చింది కదా అని పవన్ త్రివిక్రమ్ కాంబినేషన్ పై అంచనాలు తగ్గవు. నిజం చెప్పాలంటే ఈ కాంబో కోసం ఆసక్తిగా చూస్తున్నారు ఫ్యాన్స్. పవన్ కు బిగ్గెస్ట్ డిజాస్టర్ ఇచ్చిన త్రివిక్రమ్ ఎలాగైనా బ్లాక్ బస్టర్ ఇచ్చి ఆ లెక్క సరిచేయాలని చూస్తున్నారు. అజ్ఞాతవాసి తర్వాత భీమ్లా నాయక్ కు స్క్రీన్ ప్లే మాటలందించారు గురూజీ. ఇప్పుడు ఓ సినిమాకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఇప్పుడున్న బిజీకి ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేయడమే కష్టం అనుకుంటే త్రివిక్రమ్ తో సినిమా అనేది కలే. కానీ దాన్ని నిజం చేయాలని చూస్తున్నారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్. ఈ మధ్యే బ్రో సినిమాను ఇదే బ్యానర్ లో చేశారు పవన్. దీనికి కూడా త్రివిక్రమ్ మాటలు రాశారు. ఈ నిర్మాతే పవన్ త్రివిక్రమ్ ను కలపడానికి ప్రయత్నిస్తున్నారు. పవన్ సినిమాల్లో ఓజీ ఒక్కటే 2024లో వచ్చేలా కనిపిస్తోంది. హరిహర వీరమల్లు, ఉస్తాద్ కూడా వీలు చూసి పూర్తి చేయాలనేది పవన్ ప్లాన్. ఈ గ్యాప్ లో త్రివిక్రమ్ మంచి కథతో వస్తే ఈ కాంబోను కలపాలని చూస్తున్నారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. అన్ని అనుకున్నట్లు జరిగి ప్రాజెక్టు వర్కౌట్ అయితే పవన్ త్రివిక్రమ్ ఫ్యాన్స్ కు అంతకంటే గుడ్ న్యూస్ మరోటి ఉండదేమో. రాజాసాబ్ రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చేసింది. ఒకవైపు కల్కి సినిమా రిలీజ్ డేట్ పై కన్ఫ్యూజన్ సాగుతున్న సమయంలో మారుతి సినిమా గురించి మతిపోయి అప్డేట్ ఇచ్చేశారు నిర్మాత విశ్వప్రసాద్. అది విన్న తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ గాల్లో తేలుతున్నారనుకోండి. మరి వాళ్లకు అంతగా కిక్కిస్తున్న అప్డేట్ ఏంటి? అసలు రాజాసాబ్ రిలీజ్ ఎప్పుడు? ఈ స్టోరీలో చూద్దాం. ప్రభాస్ ను ఇలా రొమాంటిక్ గా చూసి చాలా రోజులైపోయింది. అందుకే ఆ బాధ్యత మారుతి తీసుకున్నారు. ఎప్పుడూ మా సినిమాలేంటి డార్లింగ్, నేను మంచి ఎంటర్టైనర్ తీస్తా నీతో అంటూ రాజాసాబ్ చేస్తున్నారు ఈ దర్శకుడు. అయితే మిగిలిన సినిమాలపై వచ్చిన అప్డేట్స్ రాజాసాబ్ పై మాత్రం రావట్లేదు. కానీ తాజాగా రాజాసాబ్ సంక్రాంతికి ప్లాన్ చేస్తున్నామని బాంబు పేల్చారు నిర్మాత విశ్వప్రసాద్. ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కే లాంటి సినిమాలతో బిజీగా ఉన్నప్పుడు మారుతి సినిమాకు సైన్ చేశారు ప్రభాస్. వాటి నుంచి ఖాళీ దొరికినప్పుడే రాజాసాబ్ కు డేట్ ఇస్తున్నారు రెబల్ స్టార్. ఒక్క ముక్కలో చెప్పాలంటే వరుసగా భారీ సినిమాలు చేసి అలసిపోతున్న ప్రభాస్ మారుతి సినిమాను రిలాక్సేషన్ కోసం చేస్తున్నారు. తక్కువ బడ్జెట్ లో రిస్క్ లేని సినిమాగా రాజాసాబ్ రెడీ అవుతుంది. తాజాగా ఈగల్ ప్రమోషన్స్ లో విశ్వప్రసాద్ మాట్లాడుతూ ఈ ఏడాది షూటింగ్ పూర్తి చేసి వచ్చే సంక్రాంతికి రాజాసాబ్ ను విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఆల్రెడీ చాలా సినిమాలున్నాయి కదా అంటే ప్రభాస్ వస్తే సెపరేట్ గా స్లాట్స్ ఉండాల్సిందే అంటూ మాస్ రిప్లై ఇచ్చారు విశ్వప్రసాద్. మొత్తానికి ప్రభాస్ పొంగల్ రేస్ లో జాయిన్ అయితే చిరు, నాగ్, వెంకీకి పెద్ద పోటీ ఎదురైనట్లే. మరికొద్ది రోజుల్లోనే ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. మరి పొలిటికల్ సినిమాల హవా కూడా బాగానే కనిపిస్తోంది. ఈ క్రమంలోనే యాత్ర 2 మరో వారం రోజుల్లో వచ్చేస్తోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. మరి యాత్ర 2 ట్రైలర్ ఎలా ఉంది? యాత్ర మాదిరే ఎవరిని నొప్పించకుండా ఉంటుందా, లేక ప్రతిపక్షాలతో గిల్లి కజ్జాలేవైనా పెట్టుకుంటారా? పొలిటికల్ సీజన్ నడుస్తున్న సమయంలో యాత్ర 2 సినిమా మరింత హీట్ పెంచేస్తోంది. ముఖ్యంగా 5 ఏళ్ల కిందటొచ్చిన యాత్ర మంచి విజయం సాధించడంతో సీక్వెల్ పై ఆసక్తి పెరిగిపోయింది. అప్పటి యాత్రలో వైఎస్ఆర్ జర్నీ చూపించిన దర్శకుడు మహీవి రాఘవ్ యాత్ర 2లో జగన్ యాత్రను చూపిస్తున్నారు. వైఎస్ చనిపోయాక ఏర్పడ్డ పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా వస్తోంది. మరికొన్ని రోజుల్లోనే ఏపీలో ఎన్నికలొస్తూ ఉండడంతో యాత్ర 2 పై అంచనాలు బాగానే ఉన్నాయి. ఫిబ్రవరి 8న ఈ సినిమా వస్తోంది. అందరికీ తెలిసిన కథే ఇది. కాకపోతే జగన్ కోణంలోనే సాగుతుంది. చూస్తుంటే యాత్ర 2 పై రాజకీయ దుమారం రేగేలా కనిపిస్తోంది. ఎందుకంటే యాత్రలో వైఎస్ఆర్ చరిష్మాను మాత్రమే చూపించిన మహి యాత్ర 2లో మాత్రం రాజకీయ వ్యంగ్యాస్త్రాలు కూడా బాగానే వేశారు. ట్రైలర్ను రాజశేఖర్ రెడ్డి పాత్రతోనే మొదలుపెట్టి ఆ తర్వాత జగన్ను సీన్లోకి తీసుకొచ్చారు.
యాత్ర మాదిరే దీన్ని కూడా ఎమోషనల్ గా చెప్పాలనే ప్రయత్నం ట్రైలర్తోనే చేశారు మహీవి రాఘవ్. ఇందులో జగన్ గా జీవా నటిస్తుంటే రాజశేఖర్ రెడ్డి పాత్రలో మమ్ముట్టి కంటిన్యూ అయ్యారు. ట్రైలర్లో కాంగ్రెస్ ప్రస్తావన నేరుగానే తీసుకొచ్చారు మేకర్స్. మొత్తానికి చూడాలిక యాత్ర 2 ఏపీలో ఎలాంటి రాజకీయ వేడి రాజేస్తుందో. ఈ మధ్యకాలంలో ఫిలిం ఛాంబర్లోనే కాదు, ఇండస్ట్రీలో కూడా ఎక్కువగా చర్చకొచ్చిన సినిమా ఏది అంటే ఈగిల్. ఈ ఒక్క సినిమా కోసం చాలా మంది నిర్మాతలు చాలాసార్లు మాట్లాడుకోవాల్సి వచ్చిందట. చివరికి చెప్పినట్టుగానే సోలో డేట్కి వచ్చేస్తుంది ఈగిల్. మరి రవితేజ కోరుకుంటున్న బ్రేక్ని ఈ మూవీ అయినా ఇస్తుందా? అసలు ఈగిల్ ప్రమోషన్స్ ఎలా జరుగుతున్నాయి? హ్యావ్ ఎ లుక్. సంక్రాంతికి రావాల్సిన ఈగిల్ కాస్త నెల రోజులు ఆలస్యంగా ఫిబ్రవరి 9న వచ్చేస్తోంది. రవితేజ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని దర్శకుడు. సూర్య వర్సెస్ సూర్య తర్వాత ఈయన డైరెక్ట్ చేసిన సినిమా ఇది. అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రిలీజ్ డేట్ సమీపిస్తూ ఉండడంతో టీమ్ ప్రమోషన్స్ లో జోరు పెంచేసింది. ఈగల్ రిలీజ్ డేట్ కోసం నిర్మాతల మండలి చిన్న సైజ్ యుద్ధమే చేసింది. ఈ మధ్య కాలంలో ఓ సినిమా కోసం ఇంతగా ఇనిషియేట్ తీసుకున్న సందర్భాలు కూడా చాలా తక్కువ. సంక్రాంతిని త్యాగం చేశాం కాబట్టి తమకు ఆ గౌరవం ఇవ్వాల్సిందే అన్నారు ఈగల్ నిర్మాతలు. ధమాకా, వాల్తేరు వీరయ్య తర్వాత రావణాసుర, టైగర్ నాగేశ్వరరావుతో వరుస ఫ్లాప్లిచ్చారు రవితేజ. దాంతో ఈగల్ ఈయనకు కీలకం. ఫిబ్రవరిలో వస్తున్న సినిమాల్లో బిగ్ బడ్జెట్ మూవీ ఈగల్. ఈగల్ కోసం ఫిల్మ్ ఛాంబర్ కష్టపడి సోలో డేట్ ఇప్పించారు. దీనికోసం ఊరి పేరు భైరవ్ కొనను వాయిదా వేయించారు. మరి వీటన్నింటినీ రవితేజ సినిమా ఎంతవరకు వాడుకుంటుందా అనేది ఆసక్తికరమే. టీజర్, ట్రైలర్ అయితే ఇంట్రెస్టింగ్ గానే ఉన్నాయి. మరి చూడాలిక ఈగల్ కు సోలో డేట్ ఏ మేరా హెల్ప్ అవుతుందనేది ఫిబ్రవరి 9న తేలనుంది. చూస్తుంటే 2024 హీరోయిన్స్ కి మ్యారేజ్ నామ సంవత్సరంగా మారేలా కనిపిస్తోంది. ఎందుకంటారా? ఒకరు కాదు, ఇద్దరు కాదు, టాలీవుడ్, బాలీవుడ్ లో ఉన్న చాలా మంది ముద్దుగుమ్మలు ఈ ఏడాదికి పెళ్లి పెట్టలేకపోతున్నారు. చాలా కాలంగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న బ్యూటీస్ అంతా ఈ ఏడాది కొత్త ఇన్నింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. ఇంతకీ ఎవరా హీరోయిన్స్? చూడండి మీరే. ఇన్నేళ్లు తన గ్లామర్ తో ఆడియన్స్ ను పరేషాన్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్ ఫిబ్రవరిలోనే పెళ్లి కూతురు కాబోతున్నారు. ప్రియుడు జాకీ వగ్నానీతో ఫిబ్రవరి 22న పెళ్లిపీట లెక్కబోతున్నట్లు తెలుస్తోంది. గోవాలోని రిసార్ట్లో రకుల్, జాకీ పెళ్లి ఘనంగా జరగబోతోంది. ఈ పెళ్లికి చాలా తక్కువ మందికి మాత్రమే ఆహ్వానం అందుతోంది. తర్వాత ఘనంగా రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. మరో సీనియర్ హీరోయిన్ తమన్నా సైతం ఇదే ఏడాది పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొన్ని నెలలుగా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో డేటింగ్ చేస్తున్నారు మిల్కీ బ్యూటీ. ఈ మధ్య గుళ్లలో ఎక్కువగా ఈ జంట కలిసే కనిపిస్తున్నారు. వీళ్ల తీరు చూస్తుంటే త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పడం ఖాయమని తెలుస్తోంది. తీన్మార్, బ్రూస్లీ లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న కృతి కర్బందా త్వరలోనే తన ప్రియుడు పుల్కిత్ సామ్రాట్ను పెళ్లి చేసుకోబోతున్నారు. ఇప్పటికే ఈ ఇద్దరి నిశ్చితార్థం జరిగింది. పెళ్లి తేదీపై క్లారిటీ రానుంది. ఇక బంగారం ఫేమ్ మీరా చోప్రా సైతం మార్చ్లో పెళ్లిపీట లెక్కబోతున్నారు. మొత్తానికి రానున్న 3 నెలల్లో దాదాపు 1/2 డజను మంది ముద్దుగుమ్మలు ఓ ఇంటివాళ్లు కాబోతున్నారు. హిట్ కొట్టాలంటే హిస్టారికల్ కథలు తప్ప మరొక ఆప్షన్ కనిపించట్లేదా? బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టాలంటే చరిత్రని తవ్వడం తప్ప మరొక మార్గమే లేదా? ఈ డౌట్స్ ఇప్పుడెందుకు వస్తున్నాయనుకుంటున్నారు కదా? మరి రావా చెప్పండి. హీరో ఎవరున్నా సినిమా మాత్రం పీరియాడిక్ బ్యాక్డ్రాప్లోనే వస్తుంటే తాజాగా దుల్కర్ సల్మాన్ సైతం మరోసారి పీరియాడిక్ సినిమాని నమ్ముకుంటున్నారు. పీరియాడిక్ సినిమాలకు ఈ మధ్య మామూలు క్రేజ్ లేదు. కథ చెప్పాలంటే కనీసం 20-30 ఏళ్లు, కుదిరితే 50 ఏళ్లు వెనక్కి వెళ్తున్నారు. ఏ హీరోను తీసుకున్నా ట్రేడ్లో నడుస్తున్న ట్రెండ్ ఇదే. పైగా హిస్టారికల్ సినిమాలకు సక్సెస్ పర్సెంటేజ్ బానే ఉంది. గత 2-3 ఏళ్లలో వచ్చిన సర్, ఉప్పెన, ట్రిపుల్ ఆర్, రంగస్థలం, పుష్ప లాంటివన్నీ 20 నుండి 50 ఏళ్ల నాటి పీరియాడిక్ కథలే. వరుణ్ తేజ్, కరుణ కుమార్, మట్కా సినిమా కూడా పీరియాడికే. హాయ్ నానా ఫేమ్ వైరా ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దీని నేపథ్యం 1970s. మట్కా టైటిల్లోనే చాలా హింట్స్ ఇచ్చారు కరుణ కుమార్. 1975 నాటి రూపాయి కాయిన్, 5 రూపాయల నోట్లు, పాత కారు, వెనక నోట్ల కట్టలు ఇవన్నీ చూస్తుంటే ఇదేదో మాఫియా కథ అని అర్థమవుతుంది. వైజాగ్ నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. తాజాగా దుల్కర్ సల్మాన్, వెంకీ అట్లూరి, లక్కీ భాస్కర్ సైతం పీరియాడిక్ నేపథ్యమే. సర్ తర్వాత వెంకీ మరోసారి ఇలాంటి కథనే నమ్ముకున్నారు. ఇక దుల్కర్ సైతం వరుసగా అలాంటి సినిమాలోనే నటిస్తున్నారు.
మహానటి నేపథ్యం 1940 నుండి 1980ల మధ్య జరిగితే, సీతారామం సినిమా నేపథ్యం 1950s నుంచి మొదలై 1980ల్లో ముగుస్తుంది. ఈ రెండూ బ్లాక్ బస్టరే. ఇప్పుడు లక్కీ భాస్కర్ అలాంటి నేపథ్యంలోనే వస్తుంది. రామ్ చరణ్ సైతం వరుసగా పీరియాడిక్ సినిమాల వైపు అడుగులేస్తున్నారు. RRR 1920s బ్యాక్డ్రాప్లో రాగా, శంకర్ బుచ్చిబాబు సినిమాల్లో 1940s నేపథ్యం ఉంది. అలాగే బాలయ్య, బాబీ సినిమాలతో పాటు పవన్ కళ్యాణ్ ఓజీ కూడా 1980s నేపథ్యంలోనే వస్తున్నాయి. పుష్ప 2 గురించైతే చెప్పనక్కర్లేదు. మొత్తానికి ఇప్పుడంతా జై హో పీరియాడిక్ అంటున్నారు మన హీరోలు. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని కలర్ఫుల్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.